హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వాలంటీర్లపై చంద్రబాబు ముఖ్య ప్రకటన. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల చెంతకే ఏర్పాటు చేయాలని గ్రామ వార్డు వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రతి ఇళ్లకు ఒక వాలంటరీ చొప్పున నియమించారు. వీరి ద్వారా వివిధ ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారుల గుర్తింపు, ప్రభుత్వ సేవల వివరాలు తెలియజేస్తూ వచ్చారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే వాలంటరీ వ్యవస్థను ఎత్తేస్తారని వైసీపీ తీవ్రంగా ప్రచారం చేసింది. వాలంటీర్ల రాష్ట్ర వ్యాప్తంగా 2.30 లక్షల మంది ఉండడంతో టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అప్రమత్తమయ్యారు. తాము అధికారంలోకి వచ్చిన వాలంటరీ వ్యవస్థను రద్దు చేయబోయామని స్పష్టం చేశారు. అంతేకాకుండా జగన్ ప్రభుత్వం వాలంటీర్లకు నెలకు 5,000 ఇచ్చిందని, తాము అధికారంలోకి వస్తే 10,000 చొప్పున ఇస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 3 నెలలు అవుతున్నా ఇంతవరకు వాలంటరీ వ్యవస్థపై ఎలాంటి విషయమూ తేల్చలేదు. ప్రధానంగా వాలంటీర్లను గత ప్రభుత్వం ఇంటి వద్ద లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీకి వాడుకుంది. ప్రతి నెల 1న వాలంటరీ ద్వారా లబ్ధిదారులకు గత ప్రభుత్వం పెన్షన్ ఇచ్చింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, ఇతర ఉద్యోగుల ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొదటి 2 రోజుల్లోనే పింఛన్ల పంపిణీని కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. అంతేకాకుండా పింఛన్ను ఒకేసారి 1,000 రూపాయలు పెంచింది. అయితే తాము అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోవడం లేదని వాలంటీర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతి పత్రాలు అందజేశారు. కాగా ఎన్నికల ముందు 1,00,000 మందికి పైగా వాలంటీర్లతో వైసీపీ నేతలు రాజీనామా చేయించారు. ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లను వాడుకోవద్దంటూ ఎన్నికల సంఘాలు ఆదేశాలు ఇచ్చింది. దీంతో వాలంటీర్లు రాజీనామా చేశారు. దీంతో ఎన్నికల ప్రచారంలో వాలంటీర్ల సేవలను వాడుకుని లబ్ధి పొందడానికి వైసీపీ నేతలు వారితో రాజీనామా చేయించారు. మళ్ళీ తామే అధికారంలోకి వస్తామని, అప్పుడు తిరిగి వాలంటీర్లుగా తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అయితే వైసీపీ నేతలు మాటలు నమ్మిన వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వారి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో వాలంటీర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను నిధుల్లోకి తీసుకోవాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు మొరపెట్టుకుంటున్నారు. వైసీపీ నేతల ఒత్తిళ్లు, బెదిరింపులతోనే తమ ఉద్యోగాలకు రాజీనామా చేశామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ కీలక ప్రకటన చేశారు. వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పారు. అయితే గత 2 నెలలుగా నిలిచిపోయిన జీతాలను ఎవరి ఖాతాల్లో వారికి వేస్తామని కూడా చెప్పారు. అయితే ఈ మేరకు ఆర్థిక శాఖకు సంబంధించిన ప్రతిపాదనలు పంపామని చెప్పారు. అలాగే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వారికి నెలకు 10,000 ఇస్తామని వెల్లడించారు. దీంతో వాలంటీర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉద్యోగాలకు రాజీనామా చేసిన వారికి తిరిగి తీసుకునే ఉద్దేశంతో ప్రభుత్వం లేదని తెలుస్తుంది. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.